రాజకీయం కూడా, తెలంగాణ రాజకీయం మొత్తం కూడా కొంత వల్గారిటీ భాష విషయంలోనే అంటున్నా. అంటే పబ్లిక్ ఎజెండా మొత్తం పోయి వల్గారిటీ ఎజెండాగా మారిపోతున్నాయా భాష. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన స్పీచ్ కావచ్చు, లేదా కేసీఆర్ మాట్లాడుతున్న స్పీచ్ కావచ్చు, లేదా నిన్న కేటీఆర్ మాట్లాడిన స్పీచ్ కావచ్చు, మొత్తం కూడా కనీసం చిన్నపిల్లలు కూడా చూసే పరిస్థితుల్లో లేని భాష వాడుతా ఉన్నారు కదా. ఇది ఒప్పుకుంటారా మీరు? ఇప్పుడు ఒకప్పుడు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం మాట్లాడతారో వినాలని కూర్చునేవాళ్ళు. వాళ్ళని చూసి చూసి అలసిపోయి వేస్ట్ అబ్బాయి మార్చేయండి ఛానల్ కాడికి వచ్చేస్తున్నారు. సో అట్లాంటప్పుడు వాళ్ళ యొక్క వ్యవహార శైలి ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి లైట్ తీసుకున్నారు. ఇవాళ పని చేసేవాడు ప్రజాక్షేత్రంలో నిత్యము అనునిత్యము పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు విమర్శిస్తే అది సత్విమర్శగా ఉండాలి. మీరు మాట్లాడితే ప్రజలు రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి. అలాంటి లేని వాళ్ళ గురించి మనం చర్చ పెట్టి మాట్లాడుకోవడమే అది వృధా ప్రాయస, మన సమయం వృధా అంటాను నేను ఒక్క మాటలో చెప్పాలంటే. కాబట్టి మీ నాయన మునగాడు మొగోడని మీరు మాట్లాడుతున్నప్పుడు మరి ఎందుకు ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసినాడు? అప్పు చేసినందుకు మొగోడయిందా, మునగాడయ్యిందా? లేదంటే ఇల్లు ఇవ్వలేనందుకు మునగాడయ్యిందా? ఏమంటారు, పేదలకు భూమి ఇవ్వలేనందుకు మునగాడయిందా? పేదలకు ఇందిరమ్మ ఆనాడు భూములు వంచితే ఆ భూములు గుంజుకున్నందుకు మీ నాయన మునగాడయిందా? ఇవాళ 2 BHK పేరుతోనే మీ వాళ్ళు వసూలు చేసినందుకు అది యొక్క మీ నాయన్నే బయట మాట్లాడినారు. రైతు బంధు కానీ అదేమంటారు మన దళిత బంధు పేరుతోటి ఎంత పర్సెంటేజ్ కమిషన్ తీసుకున్నా మీ నాయన చెప్పి ఆ రోజు మాట్లాడిన దానికి మన మునగాడైనాడా? ఎందుకు మునగాడైంది మీ నాయన అడుగుతున్నాము. సో సన్న బియ్యం ఇవ్వలేనందుకు మునగాడైనాడా? ఇవాళ బోనస్ రైతులకు ఇవ్వలేనందుకు మునగాడైనాడా? రుణమాఫీ చేయలేనందుకు మునగాడైనాడా? ఇవాళ మా మహిళల అప్పు డబ్బులను వాళ్ళు కూడబెట్టుకున్నటువంటి అభయస్థం కో కాంట్రిబ్యూటర్ యాక్ట్ పింఛన్ లాంటి వాటిని కూడా రద్దు చేసి ఆ డబ్బులను తిన్నందుకు మీ నాయన మునగాడైందా అని అడుగుతున్నాను నేను. ఆనాడు అందులో ఉన్న పింఛన్ వసతులు కూడా మీరు దొంగలించి తీసుకొని అవి కూడా వాడుకున్నందుకు మునగాడైందా అని అడుగుతున్నాము. ఇవాళ ఈ రాష్ట్రాన్ని చిన్నవాడిని పూర్తిగా చంపేసి, తెలంగాణని పూర్తిగా చంపేసి ఆంధ్ర వాళ్ళకి హక్కులు కట్టబెట్టడంలో, ఆంధ్ర వాడికి వర్కులు ఇవ్వడంలో, ఆంధ్ర వాడికి దోచిపెట్టడంలో మునగాడైందా మీ నాయన అడుగుతున్నాను నేను. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి రాయలసీమ పులుసు దాగొచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవమానించినందుకు మునగాడైందా అని అడుగుతున్నాను నేను. ఇంట్లో దేంట్లో మునగాడైనాడు? నా నీళ్లు దోచుకోవడంలో మునగాడైందా అని అడుగుతున్నాను నేను. ఇక భాషలో చెప్పాలంటే ఆయన భాషలో ఆయన చెప్పాలంటే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు రేవంత్ రెడ్డి సమానం చెప్పాల్సిన అవసరం లేదు. మా లాంటి వాళ్ళని చెప్తే సరిపోతుంది. భీమవరం తాలూకా